ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. ఈ దినము మొదలుకొని నేనే ఆయనను, నా చేతిలో నుండి విడిపించగలవాడెవడునూ లేడు, నేను కార్యము చెయ్యగా త్రిప్పివేయువాడెవడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 13వ వచనం. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీరంతా బాగున్నారా? దేవుని సేవలో వర్ధిల్లుచున్నారా? ప్రియ విశ్వాసి, మీరు క్షేమంగా ఉండాలని, దేవుని యందు వర్ధిల్లాలని ఆశిస్తూ ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరమ తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంతకాలం ఈ గడిచిపోయిన దినములలో నీ జీవితంలో ఏ మేలు జరగలేదని, ఎలాంటి మంచి పని జరగలేదని, దేవుడు చేసే అద్భుత కార్యములను నువ్వు చూడలేదని, పొందుకోలేదని ఎంతగానో బాధపడుతున్నావేమో. ఎన్నెన్నో అంశాల గురించి, అక్కరలు, కొరతలు, సమస్యల గురించి ప్రార్థించి ఎలాంటి ఫలితం పొందలేక బాధపడుతున్న నీతోనే దేవుడు ఈ సమయాన మాట్లాడుచున్నాడండి. ఒక చక్కని శ్రేష్టమైన వాగ్దానాన్ని నీకు నాకు అనుగ్రహిస్తున్నాడు. ఈ దినము మొదలుకొని నేనే ఆయనను, నా చేతిలో నుండి విడిపించగలవాడెవడునూ లేడు, నేను కార్యము చెయ్యగా త్రిప్పివేయువాడెవడూ లేడని దేవుడు చెబుతున్నాడు. ప్రియులారా, ఈనాడు దేవుని శక్తికి మించిన శక్తి ఏదైనా ఉందా? ఆయన మొదటివాడండి, కడపటివాడు, ఆదియు అంతమునయున్నవాడు, మృతు నిందించువాడు ఆయనే, బ్రతికించువాడును ఆయనే, గాయపరచువాడు, స్వస్థపరచువాడు ఆ దేవుడు మాత్రమే. ఆయన చేతిలో పడిన వ్యక్తిని ఏ మనుషుడు విడిపించలేడు. అంతటి శక్తి, అంతటి ధైర్యం ఏ ఒక్కరికి లేదండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో సమస్త కార్యములు చేసేవాడు ఆ దేవుడు మాత్రమే. దేవుడు అంటున్నాడు, నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడు ఉండడు, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని ఆ దేవుడు ఖచ్చితంగా చెబుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వింతకాలం ఏదో ప్రార్థించాలి, చర్చికి వెళ్ళాలి, బైబిల్ చదవాలి అని వాడుక చొప్పున చేశావేమో. దేవుని శక్తిని నువ్వు గ్రహించలేదేమో. నామమాత్రపు క్రైస్తవునిగా జీవించావేమో. అందుకే నీ జీవితంలో బాధలు, శత్రుభయాలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు. నువ్వు దేవునిని వెదికే ప్రయత్నం చెయ్యలేదు కాబట్టే నువ్వు ఎన్నో కొరతల మధ్య జీవిస్తున్నావు. ఆయన శక్తిని ఆశ్రయించకుండా మనుషులను ఆశ్రయిస్తూ వారినే ఆధారము చేసుకుని జీవించావా? ప్రియ విశ్వాసి, ఆ దేవుడు నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉంటాడు. మారని, మార్పు చెందని దేవుడండి. తన ప్రజలను ఎన్నటెన్నటికీ ప్రేమించే ప్రేమామయుడు. ఈనాడు మనమే ఆ దేవుని ప్రేమను రుచి చూడని వారిమిగా ఉంటున్నాము. ఆ దేవుని నిర్లక్ష్యం చేస్తున్నాము. అందుకే మన జీవితంలో ఎలాంటి కార్యములు జరగడం లేదు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు అంటున్నాడు, నేను కార్యము చెయ్యగా త్రిప్పివేయువాడెవడు, అడ్డుకునే వారెవరు, రద్దుపరచగలవారెవరు? ప్రియులారా, యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను, వివేచనయైనను, ఆలోచనయైనను నిలువదండి. ఈనాడు మనం దేవునికి ప్రార్థించి ఆయన చిత్తాన్ని తెలుసుకొని ఏదైనా కార్యం చేస్తే దానిని మధ్యలోనే విడిచిపెట్టకూడదు. నా వల్ల కాదు దేవా, నేను చెయ్యలేను, నాకు శక్తి సరిపోదు, నాకు జ్ఞానం లేదు అని అనకూడదు. పట్టుదలతో, ఆ శక్తితో ఆ పని పూర్తి అయ్యే వరకు నమ్మకంగా ఉండాలి. ప్రార్థిస్తూ కనిపెడుతూ ఉండాలి. ఆ కార్యం దేవుని చిత్తంలో ఉన్నట్లయితే అది తప్పకుండా జరుగుద్దండి. ఆనాడు ఎలియాజరు ఇస్సాకు కొరకు రిబ్కాను సిద్ధపరచడానికి, ఆ కార్యం స్థిరపరచడానికి ప్రార్థనాపూర్వకంగా వెళ్ళాడు. ఇది దేవుని చిత్తం అని ఎలియాజరు తెలుసుకొని పట్టుదలతో ఆ కార్యాన్ని ఆ శక్తితో చేశాడు. ఇస్సాకుకు సాటి అయిన సహకారిగా, భార్యగా రిబ్కానే తగిన అమ్మాయి అని గ్రహించాడు. ఈ కార్యాన్ని ఎవరూ త్రిప్పివెయ్యలేదండి. ఇది యెహోవా వలన జరిగిన కార్యం. దేవుని వలన జరిగిన కార్యములకు మనం మౌనంగా ఉండాలి. రిబ్కా ఆ విధంగానే మౌనంగా ఉండి దేవుని చిత్తాన్ని నెరవేర్చింది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మనం కూడా దేవుని కార్యాల కొరకు కనిపెట్టుకుని ఎదురు చూడాలి. ఆయన ఎదుట మౌనంగా ఉండి
సమస్తము ఆ దేవునికే అప్పగించాలి. మనం తొందరపడొద్దు. మన అవిధేయతను బట్టి ఆయనకు దుఃఖాన్ని కలిగించొద్దు. ప్రియ సహోదరి సహోదరుడా, గడిచిపోయిన వాటిని మరలా నువ్వు జ్ఞాపకం చేసుకోకు. అపజయాలను మర్చిపో. ఈ దినము నుండి దేవుడు నీ జీవితంలో తన కార్యాన్ని చెయ్యాలనుకుంటున్నాడు. వివాహం కొరకు ఎదురుచూస్తున్నావా? సంతానం కొరకు కనిపెడుతున్నావా? ఉద్యోగంలో సెలెక్ట్ కావాలని ఆశపడుతున్నావా? నీ భర్తలో, నీ కుమారునిలో, నువ్వు కుమార్తెలో మార్పు కొరకు కనిపెడుతున్నావా? నీ చేతి కష్టం ఫలించాలని ఆశపడుతున్నావా? ఇలా నువ్వు దేని కొరకు విశ్వాసంతో ఎదురుచూస్తున్నావో దానిని తప్పకుండా నీ పట్ల జరిగించుతాడు ఆ దేవుడు. నీ ప్రతి కార్యాన్ని ఆయనే నెరవేర్చుతాడు. యెహోవా కార్యం చేస్తే ఆ కార్యాన్ని ఏ ఒక్కరూ అడ్డుకోలేరండి. ప్రియ దేవుని బిడ్డ, ఆ దేవుడు ఒక్కసారి మనల్ని ఆశీర్వదించాడంటే అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి ఈ దినము నుండి నువ్వు దేవుని చేతిలో ఉన్నావు. ఆయన చేతిలో నుండి నిన్ను విడిపించేవారు ఏ ఒక్కరూ లేరు. ఆ దేవుడు నీ చెయ్యి పట్టుకున్నాడు కనుక ప్రతి ప్రయత్నం, ప్రతి పని కూడా నీకు గొప్ప సక్సెస్నిస్తుంది. కాబట్టి ఈ దినము నుండి నువ్వు ఏ ప్రయత్నం చెయ్యాలన్నా, ఏ పని చెయ్యాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా ముందుగా నీ దేవునికి ప్రార్థించు. ఆయన చిత్తాన్ని తెలుసుకో, దాని ప్రకారం వెళ్ళు. తప్పకుండా దేవాది దేవుడు నీకు శ్రేష్టమైనది అనుగ్రహిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయాన మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా. ఈ దినము మొదలుకొని మా ఎడల అద్భుతాలు చేసే దేవుడోగా, మమ్మను మీ చేతిలోకి తీసుకునే దేవుడోగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. మీరు మా జీవితంలో కార్యము చేస్తే దానిని త్రిప్పివేయువాడు, దానిని అడ్డుకునేవాడు ఏ ఒక్కరూ లేరు ప్రవ్వా. అయ్యా, మీరు ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదకరంగా ఉంటుంది దేవా. దయచేసి మా కుటుంబాలలో, మా జీవితములలో మీరే గొప్ప కార్యములను జరిగించండి దేవా. అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు నీ బిడ్డలైన వారు ఎంతో మంది మీకు మొరపెడుతుండగా, ప్రార్థిస్తుండగా బిడ్డల ప్రతి మొరలను మీరు ఆలకించండి దేవా. మీరే వారి కుటుంబాలను ఆశీర్వదించండి దేవా. ఈనాడు వారి జీవితాలలో, వారి కుటుంబాలలో ఎటువంటి శుభకార్యములు జరగక, ఏ మంచి పని నెరవేరక బిడ్డలు ఎంతో కన్నీరు కార్చేవారిగా ఉంటున్నారు దేవా. దయచేసి ప్రతి బిడ్డ స్థితిని మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన కృప చూపించండి దేవా, దయ చూపించండి తండ్రి. ఆనాడు ఎలియాజరును పంపి ఇస్సాకు విషయంలో మీ చిత్తాన్ని నెరవేరుస్తూ వచ్చినారు. శ్రేష్టమైన చక్కని భాగస్వామిని రిబ్కాను మీరు అనుగ్రహిస్తూ వచ్చారు. అయ్యా, మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. ఈనాడు నీ బిడ్డలైన వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న ప్రతి పనిని, ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. బిడ్డలు కూడా మీకు ప్రార్థించి మీ చిత్తాన్ని తెలుసుకొని ముందుకు సాగుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, నీ బిడ్డలైన వారందరినీ ఈ దినమున కాపాడండి దేవా. వారి చుట్టూ మీ దూతలనుంచండి దేవా. బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యములను, ఘనమైన కార్యములను చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన కృప చూపించండి దేవా. దయగల దేవా, మీరెంతో గొప్ప దేవుడో తండ్రి, ఎంతో శక్తి కలిగిన దేవుడో ప్రవ్వా. అసాధ్యమైన కార్యములను సాధ్యం చేసే సమర్థుడో తండ్రి. ఆత్మీయంగా మమ్మను ఆస్తికర్తలుగా చెయ్యండి, శారీరకంగా కూడా ఆస్తికర్తలుగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి దేవా. ఈనాడు మేము చేస్తున్న ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో తోడుగా ఉండి సహాయం చేయండి దేవా. మా వ్యాపారాలను, మా ఉద్యోగాలను మీరు దీవించండి దేవా. ఈనాడు మేము అప్పు తీసుకునే స్థితిలో ఉండకుండా అనేకులకు అప్పిచ్చే స్థాయిలో ఉండేలాగున మీరే కృప చూపించండి దేవా. దయ చూపించండి, కనికరించండి. మీ యొద్ద మెండైన దీవెనలు పొందుకునే ఆత్మీయ విశ్వాసాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మకమైన దేవుడోగా, అద్భుతాలు చేసే దేవుడవుగా మా పట్ల మీరున్నందుకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన మా అక్కరలు, మా కొరతలు ఎరిగిన దేవుడో తండ్రి. మా ప్రతి సమస్యను, కష్టాన్ని
తీర్చే శక్తి కలిగిన దేవుడో తండ్రి, మీ వైపే చూస్తున్నాము దేవా, మీకే మొరపెడుతున్నాము దేవా. మీ గొప్ప సహాయాన్ని కోరుకుంటుండగా మీరే మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ సహాయాన్ని మాకు అందించమని, మమ్మల్ని తృప్తిపరచమని, గొప్ప సంతోషంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు సాటి అయిన సహకారాన్ని దయచేయండి దేవా. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగన సహాయం చేయండి తండ్రి. అయ్యా, ఇరు కుటుంబ వారిని సిద్ధపరచండి దేవా. వివాహంలో కొరతలన్నింటినీ కూడా మీరు దూరపరచండి దేవా. వివాహం జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి మీ యందు భయం భక్తి కలిగి జీవించుటకు సహాయం చేయండి దేవా. సంతానం లేక బాధపడుచున్న భార్య భర్తల బాధను మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని అనుగ్రహించండి దేవా. అయ్యా, గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. గర్భిణీ స్త్రీ తీసుకుంటున్న ప్రతి ఆహారాన్ని, మెడిసిన్ని మీరు దీవించండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. వారిలో ఉండే నొప్పి, బాధ, శ్రమను సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే బిడ్డలు సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. కనికరించండి దేవా. అయ్యా, బిడ్డల్లో ఉండే భయాలను దూరపరచండి దేవా. డాక్టర్స్ కావాల్సిన జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి బిడ్డకు నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున మీరే సహాయం చేయండి దేవా. ఈనాడు సొంత గృహాలు లేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆర్థిక పరమైన ఇబ్బందులతోటి బాధపడుతున్న ప్రతి బిడ్డ బాధను మీరు దూరపరచండి దేవా. ఆర్థికంగా బలపరచండి తండ్రి. కుటుంబంలో అక్కరలు, కొరతలు మీరు తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల సమస్యలతో బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పులన్నీ తీరే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు రకరకాల అనారోగ్య బారిన పడి లేవలేక మంచానికి పరిమితమయ్యి సహాయం చేసే దిక్కు లేక, ఆదరించేవారు కానరాక, స్వస్థత లేక బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. ముట్టండి ప్రవ్వా, స్వస్థపరచండి. బిడ్డల్ని బాగు చేయండి, సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అధికారులు అడిగే ప్రశ్నలకు తడబడకుండా, భయపడకుండా చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు రకరకాల పరీక్షలు రాస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. రాసే హస్తాలను బలపరచండి. మంచి జ్ఞానం చేత నింపండి. ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం రాసేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలతో, వివాదాలతో ఎంతో కాలంగా బాధపడుచు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా నష్టపోతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నాయన, బిడ్డలు మీరు కాపాడమని, సంపూర్ణమైన న్యాయం వారి పట్ల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మీ పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి సేవా పరిచర్య అంతటిని మీరు ఆశీర్వదించండి. బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. శత్రు భయాల నుండి బిడ్డల్ని కాపాడండి దేవా. ఆటంకాల నుండి, అపాయాల, ప్రమాదాల నుండి బిడ్డల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు రిక్వెస్ట్ పెడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల రిక్వెస్ట్కి మీరే గొప్ప సహాయం దయచేయండి ప్రవ్వా. వారి కన్నీటిని మీరు తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు బీదరికంలో తినడానికి ఆహారం లేక, వస్త్రాలు లేక, ఇండ్లు లేక బిడ్డలు బాధపడుచుండగా అలాంటి వారి ఎడల మీరే కృప చూపించండి దేవా. వారి స్థితిని అంతటినీ మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాల్ని, మా ప్రాంతాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అధికారుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. చక్కని క్షేమాన్ని, ఆరోగ్యాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం కొరకు, రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రకంగా ఈ దినమంతా కూడా
నీ బిడ్డల పట్ల మీరే గొప్ప మేలులు ఉపకారములను జరిగించండి దేవా. అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు బిడ్డలు విశ్వాసంతో ప్రార్థిస్తుండగా వారి విశ్వాసాన్ని మీరు బలపరచండి దేవా. బిడ్డల కోరికలను మీరు తీర్చండి దేవా. ఏవైతే వారు అడుగుతున్నారో, వేటినైతే పొందుకోవాలని ఆశపడుతున్నారో సమస్తము మీ యొద్ద నుండి పొందుకునే కృపను ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులందరినీ మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా, ఈ సంవత్సరం అంతా బిడ్డల్ని కాపాడండి దేవా. వారి చుట్టూ మీ దూతలు ఉంచండి. బిడ్డలకు చక్కని క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు ఉంచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. చక్కటి క్షేమాన్ని అనుగ్రహించండి దేవా. యవ్వనస్తులు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి దేవా. కృప చూపించండి, దయ చూపించండి, కనికరించమని ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. సహాయం చేయండి, కృప చూపించమని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడువని నమ్ముచూ స్తుతిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిగిలిగా ప్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.